హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్. తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో అయితే మేము ముందుకు వచ్చాను. మన ఛానల్లో ఏ న్యూస్ అయినా కూడా జెన్యూన్గా మీకు విత్ ప్రూఫ్తో కూడా నేను ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను నేను. మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన జీవోతో పాటు మరి ప్రభుత్వం ఒక జీవో అనేది విడుదల చేసింది తల్లికి వందనం పథకానికి సంబంధించి. మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. అంటే ఎట్లా అర్హులుగా పరిగణించారు, ఏ డేటా ప్రకారం తీసుకున్నారు, మరి ఎట్లా ఈ తల్లికి వందనం వేస్తున్నారు, మరి డబ్బులు విడుదలయ్యాయా లేదా అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంది. మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి దాదాపు గత ఏడాది 85 లక్షల మంది విద్యార్థులు చదివితే అందులో 67 లక్షల మందికి మాత్రమే అర్హత ఉందని చెప్పి ప్రభుత్వం నిర్ధారించి నిన్నటి రోజున మనకు డబ్బులు అయితే విడుదల చేసింది తల్లికి వందనానికి సంబంధించి. మరి ఇక్కడ డబ్బులు విడుదల చేసిన తర్వాత ప్రభుత్వం విధి విధానాలు అయితే విడుదల చేసింది. ఒక పథకానికి సంబంధించి నిన్ననే ఒక జీవో ఇచ్చారు. మరి ఆ జీవోలో చాలా క్లియర్గా ఇచ్చేసారనమాట. ఇక్కడ పిల్లలు ఎవరైతే మనకు ఈ రూల్స్, ఈ అర్హతలు ఉంటేనే మనకు ప్రామాణికంగా తీసుకుని వారికి తల్లికి వందనం వేసామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు జీవోలో క్లియర్గా చెప్పారు. మరి ఏ ప్రాతిపదికన వీళ్ళని అర్హులుగా ఎంపిక చేశారని చూస్తే గత ప్రభుత్వం ఏ విధంగా అమ్మఒడి పథకాన్ని అమలు చేసిందో అదే ఫాలో అయ్యామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం చెప్పింది. అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మాదిరిగానే జీవో ప్రకారం అదే చేశామంటున్నారు. అంటే గతంలో ప్రభుత్వము 13,000 ఇచ్చింది గత ప్రభుత్వం కూడా. ఇప్పుడు కూడా తల్లికి వందనం 15,000 రూపాయలు అయితే జమ కావట్లేదు, 13,000 రూపాయలు మాత్రమే జమ చేస్తామని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరొక 2,000 రూపాయలను స్కూళ్ళల్లో టాయిలెట్ నిర్వహణ కోసం ఉపయోగించాలని చెప్పి ఆదేశాలు అయితే వచ్చాయి. కాబట్టి తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయలు కాకుండా 13,000 రూపాయలు మాత్రమే తల్లికి ఖాతాకు జమ అవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏ ప్రాతిపదికన వీళ్ళని అర్హులుగా గుర్తించారు, ఒకవేళ ఈ తల్లికి వందనంగా డబ్బులు కనుక పడకపోతే మనం ఎక్కడ ఫిర్యాదు చేయాలి, మళ్ళీ కూడా మనకు డబ్బులు వస్తాయా అని చెప్పేసి అందరూ కూడా అడుగుతున్నారు. ప్రభుత్వం అయితే నిన్న హఠాత్తుగా ఈ జీవో విడుదల చేసి పథకాన్ని విడుదల చేశామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఇంకా డబ్బులు పడలేదు ఎవరికి కూడా. ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి మెసేజ్ రాలేదు. జీవో మాత్రం విడుదల చేసి ఇక్కడ జీవోలో మనకు ఏ విధంగా అర్హులను ఎంపిక చేశారని చూస్తే ముఖ్యంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అమ్మఒడి పథకం ఆధారంగానే ఇక్కడ అర్హులను ఎంపిక చేశాం. అది కూడా 6 దశల ధృవీకరణను తీసుకున్నామని చెప్పారు. మరి 6 దశల ధృవీకరణ అంటే పట్టణాల్లో మనకు 1000 చదరపు అడుగుల కంటే తక్కువగా ఉండాలి ఫ్లాట్ కానీ ఇల్లు కానీ ఇట్లాంటిది. అలాగే మనకు 300 యూనిట్ల కంటే కరెంటు బిల్లు దాటకూడదు. సంవత్సర కాలం నుంచి కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. మరి సంవత్సరంలో ఎప్పుడైనా మీకు 300 యూనిట్లు కనుక దాటుంటే ఈ తల్లికి వందనం పథకం రాదు. అలాగే 4 చక్రాల వాహనం అనేది ఉండకూడదు, కారు ఇలాంటివి ఏవి ఉండకూడదు. ఒకవేళ ట్యాక్సీలు ఉండొచ్చు కానీ మామూలుగా కారు అయితే ఉండకూడదు. ఇట్లా ఈ అర్హతలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వము ఈ తల్లికి వందనం పథకం నుంచి కూడా చాలామందిని పక్కన పెట్టేసి ఇక్కడ ఆ డేటా ప్రకారమే ఈ పథకాన్ని విడుదల చేశారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మీకు ఏదైనా సరే అర్హత ఉండి కనుక ఈ పథకాన్ని మీరు పొందలేకపోతే ఈ నెల 26వ తారీఖు లోపు మీరు ఫిర్యాదు చేయండి. ఈ నెల 26 లోపు కనుక మీరు ఫిర్యాదు చేస్తే మేము మీ ఫిర్యాదును పరిష్కరిస్తాం. తర్వాత 30వ తారీఖున ఫైనల్ అంటే తుది జాబితా విడుదల చేస్తాం. మరి ఈ తుది జాబితాలో మీకు చోటు ఉంటేనే ఈ తల్లికి వందనం 13,000 రూపాయలు మీకు జమ అవుతుందని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి పథకాన్ని విడుదల చేశారు. మరి ప్రభుత్వం ఇట్లా ప్రకటన ఇచ్చింది. మరి డబ్బులు పడతాయా పడవా అని చెప్పి డౌట్ అయితే ఉంది అందరికీ కూడా. కానీ ఇక్కడ ప్రభుత్వం డబ్బులు విడుదల చేశామని చెప్తూ ఉన్నారు. మనకి ఇంకా డబ్బులు ఎవరికీ కూడా పడలేదు. మరి దీన్ని బట్టి చూస్తే మనకు ఈ నెల 30 నుంచి ఏమైనా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయా అని చెప్పేసి అనిపిస్తుంది. మరి ప్రభుత్వం క్లారిటీ ఇస్తే నేను మీకు విత్ ప్రూఫ్తో కూడా చెప్తాను. ఇక్కడ జీవో ఇచ్చాను కదా, జీవోలో అయితే క్లియర్గా అదే మెన్షన్ చేశారు మనకు. మీరు ఏదైనా ఫిర్యాదులు ఉంటే కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు గ్రామ వార్డు సచివాలయాల్లో అని చెప్పి. మరి ప్రస్తుతానికి అర్హుల జాబితా అనేది నిన్నటి రోజున గ్రామ వార్డు సచివాలయాల్లో ఇవ్వడం జరిగింది. అది కూడా ఇస్తాను స్క్రీన్ పైన నేను చూడండి. అర్హుల జాబితా డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గర కానీ వెల్ఫేర్ అసిస్టెంట్ గారి దగ్గర కానీ అందుబాటులో ఉంది. ఇక సచివాలయాల్లో నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే సూచించింది. ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో
ఈ తల్లికి వందనం అర్హుల జాబితాను ప్రదర్శించండి. అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి అర్హులంతా కూడా. మరి అక్కడ ఏదైనా సమస్య ఉంటే కనుక మీరు 26 లోపు ఫిర్యాదు చేయాలి. మరి అక్కడ అవన్నీ కూడా పరిష్కరించి మీకు 30 తారీఖున విడుదల చేసేటువంటి తుది జాబితాలో చోటు కల్పిస్తామని చెప్పి చాలా క్లియర్గా ప్రభుత్వం చెప్పింది. కాబట్టి మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకుంటేనే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది. లేకపోతే మనకి యొక్క డబ్బులు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతానికి 13,000 రూపాయలే ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా జమ చేస్తామన్నారు. ప్రస్తుతానికి ఇంకా డబ్బులు పడలేదు. ప్రభుత్వం 8,425 కోట్ల రూపాయలను వేస్తామని చెప్పింది. మరి మనకు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా చదివి ఉండాలి. చాలామంది ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఇస్తారా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి జీవో ప్రకారం చూస్తే రాదని చెప్పుకోవచ్చు. లేదు లాస్ట్ ఇయర్ చదివారు కాబట్టి లాస్ట్ ఇయర్ డబ్బులు కాబట్టి ఇప్పుడు ఇస్తుంది అంటే గత ఏడాది వేసవి సెలవుల కంటే ముందు చదివినాడు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు. మరి దీంతో పాటుగా ఈ సంవత్సరం 1వ తరగతిలో చేరేవారికి అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరేవారికి తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది. మరి ఈ ప్రాతిపదికన చూసుకుంటే మీరు ఎలా చదివినా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందంటే గత లాస్ట్ ఇయర్ 10వ తరగతి అయిపోయి ఇంటర్కి వచ్చే వాళ్ళకి ఇక్కడ మళ్ళీ కూడా ఇస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళకు మళ్ళీ కూడా ఇక్కడ డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. తల్లికి వందనం పథకానికి సంబంధించి జీవోలు అన్ని విషయాలు వచ్చాయి. మీరు ట్రాన్స్లేట్ కావాలంటే హోల్లో పెట్టుకొని ట్రాన్స్లేట్ కావాలంటే చేసుకొని చదువుకోండి. ఇంగ్లీష్లో ఉంది మనకు జీవో. మీకు అర్థం కాకపోవచ్చు మీరు గూగుల్ ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసి వీడియోని హోల్లో పెట్టి మీరు చూస్తే మీకు తెలుగులోకి అనువదిస్తుంది. తెలుగులో మీరు చదువుకోవచ్చు జీవో ప్రకారం. కాబట్టి మీరు ఆ విధంగా ఈ జీవోలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోండి. మరి తల్లికి వందనం అయితే ఈ విధంగా విడుదలవుతుంది. మరి ప్రస్తుతానికి ఇంకా డబ్బులు పడలేదు. ఒకవేళ డబ్బులు ఎవరికైనా పడుంటే ఎవరికైనా మెసేజ్ వచ్చి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మెసేజ్ అనేది పెట్టండి కామెంట్స్లో. మీకు ఎందుకంటే మీతో పాటు మరికొంతమందికి మంచి ఇన్ఫర్మేషన్ నిజమైనటువంటి వార్త వారికి కూడా తెలియడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇక డబ్బులు పడలేదు అంటే ఖచ్చితంగా 30 నుంచి డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది. పథకాన్ని ప్రారంభించేశారు, డబ్బుల విడుదల లేట్ అవుతుంది అంతే. మరి ఆ విధంగా ప్రభుత్వం అయితే తీసుకుంది. మరి తల్లికి వందనం చాలా ఇంపార్టెంట్. 67 లక్షల మందిలో మీరు ఉన్నారా లేదా అని తెలుసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. గ్రామ వార్డు సచివాలయ అధికారులు లేదా సచివాలయానికి వెళ్ళి మీరు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి. మీకు డబ్బులు అయితే విడుదలవుతాయి. ఎవరికైనా డబ్బులు పడుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఏ జిల్లా మెసేజ్ పెట్టండి, మర్చిపోవద్దు. తప్పకుండా ఇలా చేసి తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి గత ప్రభుత్వ డేటా ప్రకారమే ఇక్కడ పథకాన్ని అమలు చేస్తున్నాం. మరి ఒక తల్లికి 2 ఉంటే ఒక పిల్లాన్ని యాడ్ చేసి డబ్బు ఇస్తున్నామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. మరి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నన్ను కామెంట్లో అడగండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను, మీకు ఇబ్బంది లేదు. తప్పకుండా మీరు వివరాలు తెలుసుకుంటూ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్డేటు. మీకు వీడియో కనుక నచ్చి ఉంటే వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోవద్దు.